ఇంజెక్షన్ తీసుకో వెంటనే. అరే అలా తీయకూడదు. వద్దు డాక్టర్. ఏంటమ్మా ఏమైంది? నాకు ట్రీట్మెంట్ వద్దు. ముందు నేను మా పెద్దనాన్నతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడొచ్చులేమ్మా, ముందు ట్రీట్మెంట్ చేయని. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది, ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వద్దు వద్దు. సిస్టర్. ఓకే సార్. సార్ ఏమైందమ్మా? ఆ అమ్మాయి మీతో మాట్లాడే వరకు ఏ ట్రీట్మెంట్ వద్దని మమ్మల్ని అడ్డుకుంటోంది సార్. వచ్చి చూడండి సార్. అయ్యో పదమ్మా. అజా అజా, ఏంటి అజా నువ్వు ట్రీట్మెంట్ చేపించుకోరన్నావా? ఏంటి అజా, నిన్ను కాపాడింది నువ్వు బతకాలని, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు? నన్ను క్షమించు రామా, నేను పెద్దనాన్నతో మాట్లాడాలి. ఇప్పుడు నాతో మాట్లాడడం ముఖ్యం కాదమ్మా, ముందు ట్రీట్మెంట్ చేయించుకో, నాతో తర్వాత మాట్లాడొచ్చులే. మీతో మాట్లాడడం ముఖ్యం పెద్దనాన్న. మీరు నాకు మాట ఇవ్వాలి. సరే నాన్న నీకు ఏదైనా మాటిస్తారు, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. వద్దు రామా వద్దు. పెద్దనాన్న తిరిగి మన ఇంటికి రావాలి. అదే అలానే ఇప్పుడే నాకు మాట ఇవ్వాలి నాన్న. మీరు పెద్దమ్మ వేరు వేరు ఇళ్లలో విడివిడిగా ఉండిపోతున్న బాధ ముందు నాకు ఈ బాధ చాలా చిన్నది పెద్దనాన్న. మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టి ఇక పెద్దమ్మతో ఎప్పటిలా